హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను. మా ఇంట్లో మేము వండే వంట గోంగూర పచ్చి రొయ్యలు. గోంగూర పచ్చి రొయ్యలు దీన్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు దానికి కావలసిన ఐటమ్స్లు అన్నీ: జీలకర్ర, అవి 2 ఇలాచీలు, సాజీర, లవంగాలు, మిరియాలు, ఒక దాచిన చెక్క, ఎల్లిగడ్డ కంపల్సరీ ఉండాలి. ఎల్లిపాయ వాసన ఉంటేనే గోంగూరకి మంచిగా ఉంటుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, పసుపు, నూనె, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానము మీకు నేను చూపిస్తాను. ప్యాన్ పెడదాం. కడాయి వేడి ఎక్కే వరకు కడాయి ఉల్లిపాయ వచ్చేసుకుంటాను. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. మనకి ఇది 2 పావులు, 2 గంటలు అన్నట్టు, 2 గంటల ఆయిల్ పోసుకున్నాం. దీనిలోనే ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటాం. ఫస్ట్ దాచిన చెక్క, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, ఇలాచీలు, సాజీర. ఇవి గోలుతూ ఉండాలని ఉల్లిపాయ, మిరపకాయలు, ఉల్లిగడ్డలు. ఇవి ఇప్పుడు మంచి గోలాలి, మంచి ఫ్రై కావాలి. ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంటేనే, ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఈ ఉల్లిగడ్డలు ఫ్రై కొంచెం మంచిగా సిమ్లో ఫ్రై అయితే బాగుంటుంది. అంతసేపు కొద్దిసేపు మూత పెట్టుకుంటే కూడా బాగుంటుంది, మంచి ఉడుకుతాయి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడే దీనిలోనే మనము ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ కొంచెం ఎక్కువ గోలాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కంటే ఎల్లిగడ్డ కొంచెం ఎక్కువ గోలాలి, ఫ్రై కావాలి. అది ముందుగా వేయాలి. అందుకే ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోవాలి మనం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం మనం. ఈ కొత్తిమీర కూడా లాగేటప్పుడు రొయ్యలు, మనం ఈ పచ్చి రొయ్యల్ని ఇప్పుడు ఈ పోపులు వేసేసుకుందాం. పచ్చి
పచ్చి రొయ్యలు పోపులో వేసుకొని దీనిలో ఉన్న వాటర్ పోయేంత వరకు కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం దీని మీద 2 నిమిషాలు చాలండి మూత పెట్టుకుందాం. దీనిలో ఉన్న వాటర్ అంతా పచ్చి రొయ్యల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంటుంది. అన్నిటికీ పసుపు కలపాలని కూడా ఏం లేదు. ముందుగా అలా రొయ్యలకి ఇలా కూడా చేయొచ్చు. ఇలా కూడా చేయండి ఒకసారి. ఇలా చేస్తే కూడా ఎంత బాగుంటుందో టేస్ట్ చూస్తే తెలుస్తుందండి. చూడు మంచిగా నీరు పోయి ఆయిల్ మీదికి తేలింది. ఇప్పుడు మనం ధనియాల పొడి, గరం మసాలా, కారము, ఉప్పు ఒకేసారి వేసేసుకుందాం. ఎవరికి తగినంత కారం వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. ఇప్పుడు ఇది సిమ్లో ఒక 2 నిమిషాలు పెట్టి మనం తర్వాత గోంగూర వేసుకుందాం. ఆయిల్ మంచిగా వేగింది పైనకి. ఇప్పుడు ఇందులోనే ఒక కట్ట గోంగూర తెంపి ఆకులు కడిగి పెట్టేసుకున్నా ముందే. ఇప్పుడు ఈ గోంగూరని లేచిలా ఒక్కసారి ఇలా అంటే అయిపోతుంది. అది ఉడికితే కింద అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిసేపు మూత వేసుకుంటే ఇదంతా కలిసిపోతుంది. ఇలా మగ్గిపోయింది చూడాకు. ఒక 5 నిమిషాలు పెట్టేసినాం అనుకో, సిమ్ములో పెట్టేసుకున్నాం అనుకో, మనం ఈ కూర వారం రోజులు ఉన్నా కూడా ఖరాబు కాదు. అంత బాగుంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నాను గోంగూర రొయ్యలు. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ ఉండేది ప్రతి ఒక్క కూరలో రొయ్యలు వేసి పెడతాను. ఒక 5 నిమిషాలు సిమ్ములో పెట్టుకుంటే కూర అయిపోయినట్టే. కానీ 5 నిమిషాలు తర్వాత తీసుకుంటాను. ఒక్కసారి ఇట్లా వేసి పచ్చడి అయింది. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకుంటాం. వేడి రొయ్యలు గోంగూర మీరు ఇలా చేసి ఇది ఎలా ఉందో చూసి నాకు కామెంట్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర రొయ్యలు వండి చూసి ఆ కూర తినండి. మీరు నేను చేసినట్టు కంపల్సరీ చాలా బాగుందని చెప్తారని నమ్మకం నాకు చాలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.